నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, మన మూన్లైట్ కథలు ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. మీరు చూపిస్తున్న ఆదరణకు, ప్రతి కథకు ఇస్తున్న లైక్స్, కామెంట్స్ మరియు షేర్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద శక్తిని ఇస్తోంది. ఈ నెల కొత్త టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. మన మూన్లైట్ కథలు కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయడానికి ఈ నెలాఖరు నాటికి 1000 మంది సబ్స్క్రైబర్ల టార్గెట్ పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆఫ్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా కొత్త కథలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన కథలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిమానమే మా బలం. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం. పచ్చని పొలాలు, చెరువుగట్లు, ఉదయాన్నే వినపడే కోయిల కూతలు. అది రామచంద్రాపురం పల్లెటూరు. ఆ ఊరికి మకుటం లాంటివాడు శివ. పొలంలో దిగితే రైతు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండే మంచి మనసున్న కుర్రాడు. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు, మాటల్లో గౌరవం, ఎంతటి కోపాన్నైనా భరించే సహనం శివ సొంతం. తెల్లటి ఖాదీ షర్టు, పంచకట్టుకుని పొలం బాట పడితే ఆ పల్లెటూరి అందానికి ఒక నిండుదనం వస్తుంది. కాని ఈరోజు శివ ఇంట్లో వాతావరణం చాలా వేరుగా ఉంది. ఇల్లు అంతా మామిడి తోరణాలు, పూల అలంకరణలు, సువాసనలతో అల్లుకుపోయింది. ఊరి జనాలు, చుట్టాల సందడితో ఇల్లంతా మురిసిపోతోంది. ఎందుకంటే రేపే శివ పెళ్ళి. శివ తన గదిలో నిలబడి పట్టుపంచెను సరిచేసుకుంటూ అద్దంలో చూసుకుంటున్నాడు. అంతలో బాబాయ్ రాముడు లోపలికి వచ్చాడు. ఏరా శివా, పెళ్లిబట్టలు వేసుకుని అద్దంలోనే చూసుకుంటావా? బయట చుట్టాలు నీకోసమే చూస్తున్నారురా అన్నాడు రాముడు ఆనందంగా నవ్వుతూ. శివ చిన్నగా నవ్వి, ఏం లేదు బాబాయి, బట్టలు సరిగ్గా సరిపోయాయా లేదా అని చూస్తున్నా అంతే. బయట అందరికీ టిఫిన్లు తినిపించారా అని అడిగాడు. అన్నీ జరిగిపోతున్నాయిరా. అయినా ఏంటోరా నీ అదృష్టం. హైదరాబాదులో చదువుకుని మోడ్రన్గా ఉండే అనన్య పాప నీకు భార్యగా వస్తోంది. మీ మావయ్య నగరం వెళ్ళి కోట్లు సంపాదించినా పల్లెటూర్లో ఉన్న నిన్ను మర్చిపోకుండా తన ఒక్కగానొక్క కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాడు. నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నావురా. శివ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, అది అదృష్టమో కాదో నాకు తెలియదు బాబాయి. మావయ్యకి మాటమీద గౌరవం ఎక్కువ. అందుకే పల్లెటూరివాడినైనా నన్ను నమ్మి తన కూతురిని ఇస్తున్నాడు. కాని నా మనసులో ఏదో తెలియని భయం ఉంది అన్నాడు. భయమా? నీకా? దేనికిరా? ఏమో బాబాయి, నేను పల్లెటూరి వాతావరణంలో మట్టి వాసనలో పెరిగినవాడిని. తను సిటీలో ఏసీ గదుల్లో కార్లలో పెరిగిన అమ్మాయి. తనకి ఈ ఊరు, ఇక్కడి మనుషులు, నా పల్లెటూరి అలవాట్లు నచ్చుతాయో లేదో అని కాస్త కంగారుగా ఉంది. తను నన్ను అర్థం చేసుకుంటుందా? అదేం లేదురా శివా. మనస్సు మంచిదైతే ఏ ప్రదేశమైనా ఒకటే. పెళ్లయ్యాక ఆ పిల్లకి నువ్వే లోకమవుతావు. నీలాంటి బంగారంలాంటి కుర్రాడు దొరకడం ఆ అమ్మాయి అదృష్టం. సరే, నువ్వు త్వరగా రెడీ అయి బయటికిరా, పెళ్లి మండపానికి వెళ్లే టైం అవుతోంది అని చెప్పి రాముడు బయటకు వెళ్ళిపోయాడు. శివమంచం మీద కూర్చుని తన చేతిలో ఉన్న అనన్య ఫోటోవైపు చూశాడు. తెల్లటి ఛాయ, కోలముఖం, పెద్ద పెద్ద కళ్ళు. కాని ఆ కళ్లల్లో ఏదో తెలియని పొగరు, అందం కలగలిపిన రూపం. ఫోటో వంక చూస్తూ శివ మనసులోనే అనుకున్నాడు, అనన్య, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నా పల్లెటూరు నీకు నచ్చేలా చేస్తాను. నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా పడనివ్వను. మరోవైపు హైదరాబాదులోని ఒక పెద్ద బంగ్లా, అది అనన్య గది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కాస్మోటిక్స్, బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక అందమైన మోడ్రన్ డ్రెస్లో ఉన్న అనన్య తీవ్రమైన కోపంతో ఊగిపోతోంది. తన ముందు నిలబడి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ శ్వేతతో నానా రకాలుగా అరుస్తోంది. శ్వేతా, ఐఎమ్ గోయింగ్ క్రేజీ. అసలు డాడీకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ పల్లెటూరి మొద్దుతో నా పెళ్లి ఏంటి? అసలు నేను ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎలా బతకగలను అనుకుంటున్నారు? హౌ కెన్ హీ డూ దిస్ టు మీ? అని కోపంతో టేబుల్ మీద ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ను నేలకేసి కొట్టింది. అను, ప్లీజ్ కూల్. మీ డాడీ మాట ఇచ్చారంట కదా. శివవాళ్ల నాన్న మీ డాడీకి చిన్నతనంలో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సాయం చేశారంట. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ సంబంధమని మీ డాడీ చెప్తున్నారుగా. కొంచెం ఆలోచించు అని శ్వేత నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. రుణం తీర్చుకోవడానికి నా జీవితాన్ని బలి ఇస్తారా? మై ఫుట్. అసలా విలేజ్లో ఏముంటుంది? విపరీతమైన వేడి, సరిగ్గా ఇంటర్నెట్ ఉండదు, ఏసీలు పనిచేయవు, రాత్రిపూట పురుగులు, దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం. అక్కడ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఆ శివగాడిని ఫోటోలో చూస్తేనే
నాకు అసహ్యం వేస్తోంది. ఏంట పైజామాలు, పంచెలు? ఆ మీసమేంటి? అసలు వానికి కాస్త అయినా లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నాయా? అని అసహ్యంగా ముఖం పెట్టింది అనన్య. మరిప్పుడు ఏం చేస్తావను? పెళ్లి ఆపడానికి టైం లేదు. రేపే ముహూర్తం. మీ డాడీ ఇప్పటికే కార్డ్స్ పంచి కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు. నువ్వు ఇప్పుడు కాదంటే మీ డాడీ ప్రాణాలు తీసుకుంటానంటున్నారు. అనన్య పళ్ళు నూరుతూ కిటికీ వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఒక రకమైన కుట్రపూరితమైన మెరుపు మెరిసింది. పెదవులపై ఒక చల్లని నవ్వు వచ్చింది. పెళ్లి ఆపలేను శ్వేత. డాడీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల నేను పెళ్లిపీటలు ఎక్కుతాను. కాని ఏంటి అను? శ్వేత కంగారుగా అడిగింది. కాని ఈ పెళ్లి తరువాత ఆ పల్లెటూరి బైతుగాడికి నరకమంటే ఏంటో చూపిస్తాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు ప్రతి నిమిషం ఏడ్చేలా చేస్తాను. వాడి సహనానికి దయ్యంలా పట్టుకుంటాను. నాకు ఈ పల్లెటూరి పెంకి పిల్ల వద్దు బాబోయ్, నన్ను వదిలేయ్ అని వాడంతటా వాడే డైవర్స్ పేపర్లు చేతిలో పెట్టి నన్ను కార్లో హైదరాబాద్ పంపించేసేలా చేస్తాను. విలేజ్ అబ్బాయి ఓర్పుకి ఈ సిటీ పిల్ల టార్చర్కి మధ్య వార్ రేపటినుంచి స్టార్ట్ అని విలన్లా నవ్వింది అనన్య. అను, వద్దు అను. పాపం ఆ శివ చాలా మంచివాడంట. అమాయకుడు. ఊరిలో అందరూ పొగుడుతుంటారు. అతన్ని అనవసరంగా బాధపెట్టకు అని శ్వేత భయంగా అంది. మంచివాడా? మై అస్సాల్ట్. అంత మంచివాడైతే సిటీ పిల్లను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? నన్ను చూసి మోజు పడే కదా. వాడి మోజు మొత్తం ఒక వారంలో దింపేస్తాను చూడు అని భీషణ శపథం చేసింది అనన్య. కళ్యాణ మండపం. మరుసటి రోజు ఉదయం. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. బంధువుల కోలాహలం, పూల సువాసనలతో మండపమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. శివపట్టు పంచే, పట్టు కండువాతో పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ప్రశాంతత, ఒకంత సిగ్గు, భవిష్యత్తు పట్ల బాధ్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఊరి జనం శివా, జంట చాలా బాగుండాలిరా అని దీవిస్తున్నారు. కొద్దిసేపటికి పట్టుచీరలో, భారీ నగల అలంకారంలో అనన్యను పీటల మీదికి తీసుకువచ్చారు. ఎంత పట్టుచీర కట్టినా అనన్య ముఖంలో పెళ్లికళ లేదు. కేవలం కోపం, తీవ్రమైన అసహ్యం మాత్రమే ఉన్నాయి. శివవైపు ఒక చులకన చూపు చూసి పెద్దలకు ఇష్టం లేక పీటల మీద కూర్చుంది. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. పురోహితుడు సుముహూర్తే సావధాన అని బిగ్గరగా మంత్రాలు చదువుతున్నాడు. శివ, అమ్మాయి తలమీద జీలకర్ర బెల్లం ఉంచు నాయనా అని పురోహితుడు చెప్పాడు. శివ చాలా గౌరవంగా, ప్రేమగా తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని అనన్య తలమీద ఉంచడానికి చెయ్యి చాచాడు. కాని శివ చెయ్యి తన తలకు తగలగానే అనన్య ముఖం చిట్లించి గట్టిగా తన తలను వెనక్కి లాక్కున్నంత పనిచేసింది. శివ ఆశ్చర్యంగా అనన్యవైపు చూశాడు. అనన్య కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నన్ను ముట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు అన్నట్లుగా ఉంది ఆమె చూపు. శివ మనసులో చిన్న బాధ కలిగినా పైకి నవ్వుతూ, సారీ అనన్య, సాంప్రదాయం కదా అందుకే ఉంచాను అని మెల్లగా అన్నాడు. అనన్య పళ్ళు కొరుకుతూ, జస్ట్ డూ ఇట్ ఫాస్ట్. నా తలమీద ఆ చెత్తని ఎక్కువసేపు ఉంచకు అని అతి మెల్లగా శివకి మాత్రమే వినిపించేలా కోపంగా గుసగుసలాడింది. శివ ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తాళిబొట్టు కట్టే ఘట్టమొచ్చింది. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా అని పురోహితుడు మంత్రాలు చదువుతుండగా శివ అనన్య మెడలో తాళి కట్టడానికి ముందుకు వచ్చాడు. 3 ముళ్ళు వేస్తున్నంతసేపు శివచేతులు భక్తితో ఒక పవిత్రమైన బంధాన్ని స్వీకరిస్తున్నాననే భావనతో వణికాయి. కాని అనన్య మాత్రం మనసులోనే ఆస్ట్రిస్క్, ఈ 3 ఏళ్లు నీ మెడకి నేను వేసే ఉరితాడు శివా, నీ ప్రశాంతతని నాశనం చేయడానికి వేస్తున్న ముళ్ళు ఇవి అని అనుకుంది. తాళి కట్టడం ముగిసింది. పెద్దలందరూ అక్షతలు వేసి నవదంపతులను ఆశీర్వదించారు. సాంప్రదాయం ప్రకారం పెళ్లయ్యాక భార్యాభర్త కాళ్లకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. పురోహితుడు, అమ్మా అనన్య, భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమ్మా అన్నాడు. అనన్య అలాగే నిలబడిపోయింది. ఆమె ముఖంలో ఏమాత్రం లొంగుబాటు లేదు. అనన్య తండ్రి రాఘవరావు కంగారుగా ముందుకు వచ్చి, అను, ఏంటిది? శివకాళ్లకి దండం పెట్టుమ్మా అని మెల్లగా చెప్పాడు. అనన్య అందరి ముందు గట్టిగా, నో వే డాడీ, నేను ఎవరి కాళ్లమీద పడను. ఐఎమ్ ఆన్ ఎడ్యుకేటెడ్ మోడ్రన్ ఉమెన్. భర్త కాళ్లమీద పడటం ఏంటి? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ నాన్సెన్స్ అండ్ ప్యాట్రియాకీ అని మైక్ లేకపోయినా మండపమంతా వినపడేలా గట్టిగా అనేసింది. ఒక్కసారిగా మండపంలో నిశ్శబ్దం ఆవరించింది.
బంధువులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గుసగుసలు మొదలయ్యాయి. చూశారా, సిటీ పిల్ల కదా, అప్పుడే ఎంత పొగరు చూపిస్తోందో. పాపం శివగాడికి ఎలాంటి పిల్ల వచ్చిందో ఏంటో. మొదటి రోజే మొగుడికి గౌరవమివ్వడం లేదు అని ఊరి పెద్దలు అనుకోవడం శివకి వినిపించింది. పరిస్థితి చేయిదాటిపోతోందని, తన భార్య అందరి ముందు చులకన కాకూడదని శివ వెంటనే స్పందించాడు. చిరునవ్వుతో అనన్య తండ్రితో ఇలా అన్నాడు. పర్వాలేదు మావయ్య, అనన్య చెప్పింది నిజమే కదా, గౌరవం అనేది మనసులో ఉండాలి కాని అందరి ముందు కాళ్లమీద పడితేనే వస్తుందా ఏంటి? తనకి అలవాటు లేని పనులు బలవంతంగా చేయించవద్దు. నాకు నా భార్య మనసులో స్థానం ఉంటే చాలు, కాళ్ల దగ్గర కాదు. శివమాటలకు రాఘవరావు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచివాడివిరా శివా! నా కూతురిచ్చే పొగరుకి కూడా నువ్వు ఎంత చక్కగా సమాధానం చెప్పావు అని మనసులోనే అనుకున్నాడు. కాని అనన్య మాత్రం శివవైపు కోపంగా చూస్తూ ఆస్టరిస్క్, ఓహో, అందరి ముందు పెద్ద మంచివాడిలా త్యాగశీలిలా యాక్టింగ్ చేస్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర చెల్లవురా బైతుగాడా! నీ ఈ మంచిదనపు ముసుగుని త్వరలోనే తీసేస్తాను అని అనుకుంది. అప్పగింతలు, పల్లెటూరికి పయనం. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం ముగిసింది. అనన్య తన తండ్రిని పట్టుకుని ఏడ్చింది. ఆ ఏడుపు విడిపోతున్నాననే బాధతో కాదు, ఒక పల్లెటూరికి వెళ్లాల్సి వస్తోందనే భయంతో, కోపంతో. డాడీ, నన్ను ఈ పల్లెటూరి కారాగారానికి పంపకండి డాడీ, ప్లీజ్ అని ఏడ్చింది. రాఘవరావు ఆమె తల నిమిరి, అను, శివబంగారం లాంటి కుర్రాడు. నువ్వు వెళ్తే ఆ ఊరి మహాలక్ష్మివి అవుతావు. వెళ్ళిరామ్మా అని కారెక్కించాడు. చివరకు శివ, అనన్యలను కారులో ఊరికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. శివ ముందుకు వచ్చి కారు తలుపు తీసి, అనన్య, వచ్చి కూర్చో అని మర్యాదగా అన్నాడు. అనన్య అతని వంక చూడకుండానే విసుగ్గా కారు ఎక్కి ఒక మూలన కూర్చుంది. శివ కూడా పక్కనే కూర్చున్నాడు. డ్రైవర్ కారును రామచంద్రాపురం వైపు నడిపించాడు. కారులో ఇద్దరి మధ్య తీవ్రమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బయట చీకటి పడుతోంది. శివ ఆ నిశ్శబ్దాన్ని తెంచాలనుకుని అనన్య వైపు తిరిగాడు. అనన్య, ప్రయాణం అలసటగా ఉందా? ఏమైనా వాటర్ బాటిల్ కావాలా? లేక ఏమైనా తాగుతావా అని ఆప్యాయంగా అడిగాడు. అనన్య బ్యాగ్ నుంచి హెడ్ఫోన్స్ తీసి చెవుల్లో పెట్టుకుంటూ శివవైపు తీవ్రంగా చూసింది. నాతో మాట్లాడటానికి ట్రై చేయకు శివా, నీ గొంతు వింటేనే నాకు చిరాగ్గా ఉంది. జస్ట్ షట్ యువర్ మౌత్ అని రఫ్గా చెప్పేసింది. శివ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కాని వెంటనే తన ముఖం మీద ప్రశాంతమైన చిరునవ్వు తెచ్చుకున్నాడు. సరే అనన్య, నువ్వు అలసిపోయావు అనుకుంటా, రెస్ట్ తీసుకో, ఊరు రాగానే చెప్తాను అని మెల్లగా అన్నాడు. అనన్య మనసులో ఆస్టరిస్క్, ఈ వెధవకి ఎంత తిట్టినా కోపం రాదా ఏంటి? నవ్వుతున్నాడు. వీడి నవ్వుని త్వరలోనే ఏడుపుగా మారుస్తాను అని అనుకుని కిటికీ వైపు తిరిగేసింది. కారు రామచంద్రాపురం ఊరి సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఆకాశంలో చందమామ వెలుగుతోంది. పొలాల నుంచి చల్లటి మట్టివాసనతో కూడిన గాలికారు కిటికీలోంచి లోపలికి వస్తోంది. శివ మనసులో భార్య పట్ల ప్రేమ, ఆమెను ఎలాగైనా మెప్పించాలనే ఆశ ఉంది. కాని అనన్య మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను ప్రారంభం కాబోతోంది. శివ ఇంట్లోకి అడుగుపెట్టాక అనన్య తన రాక్షసత్వంతో శివసహనానికి ఎలాంటి పరీక్షలు పెట్టబోతోందో. శివ ఆ టార్చర్ను తన నిశ్శబ్ద ప్రేమతో, ఓర్పుతో ఎలా ఎదుర్కొంటాడో. ఎపిసోడ్ 1 సమాప్తం.